అక్కడ సెక్యూరిటీ గార్డు నన్ను ఆపేశారు తాతయ్య, ఇక్కడ నీలాంటి వారికి స్థలం లేదు అని చెప్పారు తాతయ్య. నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్నలతో కేకులు తినిపించుకుంటూ ఎంతో సంతోషంగా చక్కగా పండగ చేసుకుంటూ ఉండేవాడు తాతయ్య. కానీ ఇక్కడ నా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. నా దేశానికి వెళ్ళాలంటే చాలా కష్టం తాతయ్య, నా పరిస్థితి ఎలా ఉంది తాతయ్య అంటే, అప్పుడు ఆ తాతయ్య అన్నాడట, బాబు నీకే కాదు నాకు అక్కడ స్థలం లేదు అన్నాడట. ఏమన్నాడైనా? నీకే కాదు నాకును అక్కడ స్థలం లేదన్నాడట. ఇతనికి అర్థం కాలేదండి ఈ బాబుకి. తాతయ్య నేను నీ మీద కొంచెం బాగున్నాను, కొంచెం కుర్రవాడిని, నువ్వైతే మరీ ముసలుడవి, నీ వస్త్రాల కంటే నా వస్త్రాలే బాగున్నాయి, నాకే స్థలం లేదనుకుంటే నీకెందుకు ఇస్తారు తాతయ్య అంటే, అవును బాబు నాకు స్థలం లేదు బాబు అని చెప్పేసి నువ్వేం బాధపడకో, నువ్వు ఇంటికి వెళ్ళి ఇంట్లో ప్రార్థన చేసుకో, అక్కడ చాలా గొప్ప పండగ నువ్వు చూస్తావని చెప్పాడంట ఆయన. ఏంటి? నువ్వు ఆశించినటువంటి పండగ నువ్వు చూస్తావని చెప్పాడట. నా ఇంట్లో ఎవరు లేరే, నా దగ్గర డబ్బులు లేవే, ఒక కేక్ కొనుక్కుందామనే డబ్బులు లేవే, నా పరిస్థితి దీనస్థితిలో ఉంది, మంచి వస్త్రాలు నాకు లేవే, ఏ విషయం నేను పండగ చేసుకోగలను అని చాలా దుఃఖపడుతూ బాధపడుతూ ఆలోచన పడు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాడు, ఇంట్లో కూర్చున్నాడు, ప్రార్థన చేసుకుందామనేసి మోకాళ్ళు వేశాడు. పిల్లరా ఆలోచిస్తున్నాడు ఈ తాతయ్య, ఏమిటి నాకు స్థలం లేదన్నాడంటే అక్కడ, ఎందుకు లేదన్నాడు అనేసి ఆలోచించాడు. పిల్లలు ఎందుకు ఆలోచిస్తున్నాడంటే, ఈ బాబు ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడు అక్కడ ఆ తాతయ్య దగ్గర, ఈ తాత ఎవరు, అసలు ఎక్కడికి వెళ్తున్నాడు అనేసి వెనక్కి చూసేసరికి అతడు కనపడలేదు. పిల్లలు ఎందుకు కనపడలేదు, ఏమిటని ఆందోళనతో అతడు అడుగుతున్నాడు. ఏమిటో, ఏం జరిగిందో ఏమిటో అది అనేసి ఆలోచిస్తుంటుంటే ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై దర్శనంలో అన్నాడంట, బాబు నువ్వు నన్ను స్వయంగా ఒక తాతయ్యలా చూసావు బాబు అన్నాడంట. ఎలా చూసాడంట? స్వయంగా నన్ను ఒక తాతయ్య రూపంలో చూసావు బాబు, నేనే నీ దగ్గరికి వచ్చాను. నాకు పెద్ద పెద్ద మందిరాల్లో, ఎక్కడ పెద్ద పెద్ద లైటింగ్లు పెట్టి పెద్ద పెద్ద మందిరాల్లో నాకు స్థలం లేదు, కానీ కోటీశ్వరుల దగ్గర నాకు స్థలం లేదు, కానీ ఇక్కడ ఈ నీ హృదయంలో నాకు స్థలం దొరికింది బాబు, అందుకే మన ఇద్దరము ఈ రాత్రి పండగ చేసుకుందామని చెప్పాడండి. ఏమిటంటే నిజమైన క్రిస్మస్ వారి జీవితంలో, ఆ బాబు జీవితంలో జరిగిన పిల్లలు. యేసు ప్రభు లేకుండా ఎంత పెద్ద పార్టీలు పెట్టినా, ఎంత పెద్ద చర్చిస్కి డెకరేట్ చేసి మనం ఎంత శృంగారించి ఎంత చేసినా సరే అక్కడ దేవుడికి సంతోషం ఉండదు. కానీ మన హృదయంలో యేసయ్యకి కొంచెం స్థానం ఇస్తే యేసు ప్రభు గారు మన హృదయంలోకి వచ్చి ఈ నిజమైన సమాధానం ఇచ్చి నిజమైన